భగవాన్ అని కాదు, మీరు అలాగే వదిలేస్తున్నారు. ఆ వదిలేస్తున్నాననే విషయాన్ని వారు గుర్తింటే భగవాన్ అయ్యారు. మీరు గుర్తించక మీరు మణి అయ్యారు. గుర్తిస్తే మీరే భగవాన్. అర్థమైందండి? భగవాన్ అలా వదిలేయడం కాదు. అలా అనుకుంటే భగవాన్ మనకెందుకు ఈ బాధ, ఉన్నదని అడిగి మీకెందుకు చెప్పడం. విషయం అలాగే ఉంది. గుర్తే కదా వస్తుంది, తలంపు రూపంలో గుర్తొస్తుంది అంతే. తలంపుగా ఉంది, తలంపే. ఇప్పుడే కదా చెప్పుకున్నాం, 60 సంవత్సరాల కింద కూడా చెప్పుకున్నాం. అంటే అర్థం ఏమని? తలంపుగా ఉంది. మీ చిన్ననాటి కార్యాలన్నీ చెప్పగలుగుతారు. తలంపులుగా ఉంది, కార్యంగా లేదు. కార్యంలో ఆ సమయంలోనే ఉంటుంది. సత్సంగం చెప్పుకున్నాం చెప్పు. సత్సంగం అనే కార్యం ఉందండి. ఇందాక చెప్పుకున్నాము, ఇందాక ఒక మాట చెప్పుకున్నాం. దీని డిస్టెన్స్ ఎంత చెప్తారండి? మీరు క్షణం అనుకుంటే క్షణం, గంట అనుకుంటే గంట, రోజు అనుకుంటే రోజే ఆ కార్యము. యూనిట్ అనమాట. ఒక పెళ్లి తంతుంది, తెల్లవారుజాని 3-4 గంటలకు ముహూర్తము. ఇంకా ఆ ముందు రోజు అంతా కార్యము ఉంటుంది. రావడము, రిసీవ్ చేసుకోవడము, కూర్చోవడం, అనడం, మీరు భోజనం చేయండి అని చెప్పడము, అంతా ఉంటుంది. అదంతా కార్యమే. ఆ యూనిట్ అంతా కలిపి ఒక కార్యం అనమాట. ఓ పెళ్లి సందడి అంత కార్యము. ఏ క్షణం ఆ క్షణం కాదు, మొత్తం అంతా కలిపి ఒక కార్యంగా చూసుకున్నాం దాన్ని. అదొక యూనిట్. 24 గంటలు, 2 రోజులు యూనిట్. ఏ క్షణానికి ఉన్నా కానీ కంటిన్యూటీ ఉంటుంది. అదంతా కలిపి ఒక కార్యానికి సంబంధించింది కాబట్టి. అలాగే సత్సంగం అనేది ఒక యూనిట్. ఒక కార్యం గంటన్నర. తినడం అనేది ఒక అరగంట యూనిట్. టీ తాగడం అనేది ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు కార్యము. అట్లాగా ప్రతిదానికి ఒక యూనిట్ ఉంది కదా. అట్లా జరగడం ఏ క్షణానికి ఆ క్షణమే జరుగుతున్నప్పటికీ ఆ కార్యం యొక్క విలువ ఎంత ఉంటుంది? 7 గంటల ఉద్యోగం 6 గంటలు చేయాలంటారు కదా, అదొక యూనిట్ అనుకుందాము. ఎప్పటికప్పుడే ఆ కార్యము చేసే సమయమునందే కార్యము అంది. కార్యం అయిపోయిన క్షణంలో తలంపుగా మారుకుంటుంది. అది ఏ క్షణానికి ఆ క్షణమే జరుగుతుంది. అప్పుడు సృష్టి తలంపని చెప్పాలా, కార్యం అని చెప్పాలా? మీరే చెప్పాలి. ఇందాకటి కార్యం తలంపా, కార్యమా? టీ తాగమా, అబద్ధమా, సత్యమా? సత్యమే చెప్పాము. ఇందా భోజనం చేశానండి, సత్యమా అసత్యమా? ఇప్పటికి తలంపే కదా. అప్పుడు తలంపులుగా ఉందని చెప్పాలా, సృష్టి కార్యంగా ఉందని చెప్పాలా? అని మీకు అనుభవానికి వచ్చేస్తే, అదే అనుభవంగా మీరుంటే మీరే సాక్షి, మీరే భగవాను. భగవాన్ కూడా కార్యం కాదు, తలంపు అవుతుంది. అంతే కదండి. కార్యం కాదు, తలంపులే. సృష్టి అంటే తలంపులే. కార్యం అప్పటికే. అది పట్టయ్య గురువు గారి దగ్గరికి వెళ్ళడం అనే కార్యము అప్పుడు అక్కడ అలా జరిగింది. అది రికార్డ్ చేయబడింది. అప్పటికే అది సత్యము. ఇప్పుడు తలంపుల్లో ఉంది, అది కార్యంగా లేదు కదా. తలంపని గుర్తిస్తే చాలు. మీరు గుర్తించకపోయినా తలంపే కదా అంటున్నాము. గుర్తొస్తుంది అంతేనా? గుర్తే కదా వస్తుంది, కార్యంగా రాదు. కార్యంగా వచ్చే సత్తా లేదు సృష్టికి. కార్యంగా ఇప్పుడే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఇంతే కార్యం ఉంది, ఇంతకు మించి కార్యం లేదు. మీరు యుగాల పర్యంతం జీవించినా ఇంతకు మించి కార్యం లేదంటున్నామండి. 60 సంవత్సరాల కింద జరిగిన సన్నివేశం గుర్తుకు తెచ్చుకు చెప్పినట్టే యోగ వాసిష్టంలో యుగాల పర్యంతం కార్యం కూడా గుర్తుకు తెచ్చుకు చెప్పచ్చు కాక. అది తలంపుల రూపంలోనే ఉంది. తలంపులు గుర్తుకు తెచ్చుకుని చెప్పారు ఆయన, అంతే. మనం గుర్తుకు తెచ్చుకుని చెప్పలేదా? అలా చెప్పారు. ఏంటి విశేషం ఏంటంటున్నాను. టోటల్గా తలంపులే కదా ఉంది, కార్యంగా లేదు కదా. దానివల్ల ఏమిటి లాభము?
తలంపుతో మమేకవడంలో వచ్చిన సుఖ దుఃఖాలు కూడా తత్కాలంలోనే వస్తాయి, సదా రాదు. మమేకమైన క్షణంలోనే ఉంటుంది కానీ సదా లేదు. టీవీ సినిమా చూసే సమయమునందు ఆ క్షణంలోనే ఉంది ఆ సుఖము కానీ ఆ దుఃఖము కానీ ఆ నవ్వు కానీ. ఏడుపు వస్తే ఏడు, నవ్వు వస్తే నవ్వు అని చెప్పడానికి కారణం ఏంటనుకుంటున్నారు? జీవనం అంటే అంతే, అలాగే ఉంది. జీవనం అలాగే ఉందండి. నవ్వు వస్తే నవ్వు, ఏడుపు వస్తే ఏడు. అది ఆ క్షణంలో జరిగే సన్నివేశం. దాని గురించి నువ్వెందుకు దిగులు పడ్డాం, ఆలోచించడం? మరి క్షణంలో తలంపు అయిపోతుంది కదా. దీన్నంతా టోటల్ గా మనసు అంటారండి. ఆ మనసును నశింపు చేసుకోమంటారు. నశింపు చేసుకోవడం అంటే మీ ఉద్దేశం ఏమనుకుంటున్నారు? అదే నశింపు చేసుకుంటున్నారన్న అంటే నశింపు చేసుకోవడం అంటే అర్థం ఏమి? మనసు నశించాలని నిజంగా లేనే లేదని గుర్తించడమే మనోనాశం. దానికి అస్తిత్వం లేదు, తనదే అస్తిత్వం. అస్తిత్వం లేదు, అస్తిత్వం చూచేవాడిదే. తెలుసుకునేవాడి యొక్క అస్తిత్వమే తెలియబడే దాంట్లో ఉంది. దానికి అస్తిత్వం లేదని గుర్తిస్తే మీరే అస్తిత్వం. అది నాశనం అంటే ఉన్నట్లు ఉన్నది అయిపోతుంది. దానికి అస్తిత్వం పోస్తే నిజమవుతుంది, ఇవ్వకపోతే అబద్ధమైపోతుంది. అబద్ధాన్నే నాశనం అనే పదంతో చెప్పారంతే. ఉనికి లేదు కదా, దానికి ఉనికి లేదు. ఉనికి లేదు, కానీ మీరు ఉనికి పోస్తే నిజమవుతుంది. తలంపలకి తానే దానికి ఉనికి లేదని గుర్తిస్తే చాలు, లేక తలంపు మాత్రమే అని గుర్తించినా చాలు. ఇంకొక విషయం ఏమంటే, మా అన్నయ్య గారు ఉన్నారు, ఒక ఆయన పెద్ద ఆయన, పెళ్ళిడికి వచ్చారు, చనిపోయారు. మా అమ్మ చాలా ఏడ్చింది, నేనేమీ వెళ్ళలేదు. కానీ ఆవిడ ఏడుపును ఊరుకోబెట్టలేకపోయేవారు. అంటే ఎప్పుడు ఏడ్చింది? మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు, గుర్తుకొచ్చినప్పుడు, ఎదుగో కొడుకు పోయాడు కాబట్టి ఏడుస్తుంది అనమాట. అండి సదా ఏడదు కదా. ఆ తలంపుని అంటిపెట్టుకుని ఉండడం చేత ఆ తలంపే తానైపోయిన తర్వాత ఆ తలంపు గుర్తుకొచ్చేస్తే ఏడుపు వచ్చేస్తుంది. ఏడవడం నిజమే, అబద్ధం కాదు, యాక్షన్ కాదు. ఎప్పుడో చచ్చిపోతే ఇప్పుడు ఏడటం ఏంటి? కొన్ని చచ్చిపోయిన క్షణంలో ఏడటం అంటే అదొక రకం. అప్పుడు ఎలాగో ఉంటుంది, ఎందుకంటే అప్పుడు లైవ్లో ఉంది కాబట్టి. ఏడవచ్చు. అయినా ఏడుస్తున్నారంటే కారణం ఏమి? నిజానికి ఆ సన్నివేశము లేదు, ఆ సందర్భం లేదు, ఏడవడం వల్ల ఉపయోగము లేదు, కానీ ఏడుపు వస్తుంది. ఏడుస్తున్నారే, కారణం ఏమి? తలంపుతో మమేకవడం, తలంపుకి అస్తిత్వాన్ని ఇవ్వడం. ఇప్పుడు ఇక్కడ ఇలాంత మాత్రమే జగత్తుకి అవకాశం ఉంది, అంతకు మించి లేదు అని తెలియకపోవడము, తెలిసినా గుర్తించకపోవడము, గుర్తించితే దాన్ని వదిలేయడము. గుర్తిస్తారు, ప్రయోజనం ఏంటి? మళ్ళీ వదిలేస్తే మళ్ళీ మమేకం అవుతుంది. విషయం అలాగుందని చెప్పుకుంటున్నాను.
నిజమా అంటే నిజమే, ఆవిడ ఏడవడం అబద్ధం కదా, నిజమే కదా. మరి నిజంగా సన్నివేశం ఇప్పుడు జరిగితే ఏడవచ్చు, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఏడవేటి? సంవత్సరం పోయిన ఏడిచింది ఆవిడ పాపం, నాకు గుర్తుంది. కుమ్మురు ఏడిచింది. ఆ తర్వాత ఒక మాట ఉంటుంది, ఆ మాట వస్త్రం చిరిగిపోయినా ఆ ముక్కలన్నా కనిపిస్తాయి, ఇదేంటి చచ్చిపోతే మనిషి లేడు రా అని మళ్ళీ ఏడిచి గుర్తు తెచ్చుకుని ఏడిచిద్దండి. కొండ చిదిగిపోయినా పెంకులన్నా ఉంటాయటండి, ఇక్కడ అవి కూడా లేవట. మళ్ళా తెచ్చుకుని గుర్తిస్తుంది మీకు, గమని ఏడిచిదండి. ఆ మాటలు చెప్పుకుని గుర్తుకు తెచ్చుకుని మరీ ఏడిచిదండి. అంటే అంత అనుబంధం అనమాట అండి దాంతో. ఆ సన్నివేశం జరిగి చాలా కాలం అయినప్పటికీ ఆ తలంపుని విడవలేక దాంతో కలిసి మమేకమయ్యి దుఃఖించి శాంతి పడుతుంది. శాంతిస్తుందండి, దుఃఖమే శాంతి. అవును, కష్టం అంటే ఇదే, వదలలేకపోవడమే. కష్టం అనేది వదలలేకపోవడమే. కాబట్టి దుఃఖం అనుభవించడం అనేది తత్కాలంలో జరిగిన కార్యమే అయినప్పటికీ, దుఃఖం అనుభవించడం అనేది తత్కాలపు కార్యమే, కానీ తలంపుల్ని విడవడం లేదే. తలంపుల్ని విడవకపోతే దుఃఖాన్ని కూడా అంటిపెట్టుకుని ఉన్నట్టే కదా లెక్క. తలంపుల రూపంలో ఉన్నట్టు దుఃఖం, కార్యమేమో లేదు. కొన్ని నిజంగా దుఃఖం అంటే లేదు, తలంపులు తెచ్చుకుని మరీ దుఃఖిస్తుంటే హేతు ఎవరు? తలంపులే. భగవాన్ గుర్తుకొచ్చి ఏడు చేసిన సందర్భాలు ఉన్నాయి పట్టయ్య. తలంపే అది, తలంపుతో అంత కనెక్ట్ అయిపోవడం, మమేకం అయిపోవడం. తలంపులుగానే చూడడము. కార్యం అనేది తత్కాలంలో మాత్రమే ఉంటుంది. తలంపులు మీరు ప్రాధాన్యత ఇస్తే, మీరు ఉన్నంత వరకు ఉంటుంది, మీరు శరీరంగా ఉన్నంత వరకు ఉంటుంది, కానీ ప్రాధాన్యత ఇవ్వరు. ఇవ్వకపోవడం అనే దానికి మీ దగ్గరే కదా ఉంది సత్తా, మీరే కదా సత్తా ఇచ్చింది. ఇస్తే నిజమవుతుంది, ఇవ్వకపోతే అబద్ధమవుతుంది. తలంపుతో మమేకం అవ్వకుండా దాన్ని తలంపుగా గుర్తించి ఉండిపోతే సరిపోతుంది. తలంపుని గుర్తించడమే మీరు సాక్షిగా ఉండడము. తలంపు అంటే ఇక్కడ చిన్న ఇంకొక మాట చెప్పుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళా అక్కడికే రావాల్సి వస్తుంది. తనకు ఒక మనస్సు, ఆ మనస్సు కార్యరూపంగా ఉంటే దేహం ఉంది కాబట్టి ఇంద్రియములు ఉంటుంది, దేహం ఉంది కాబట్టి ప్రపంచం ఉంది. తాను, తన మనస్సు అంటే తన తలంపు యొక్క కార్యము, తలంపు కార్యం అంటే దేహం యొక్క కార్యములు, ఇంద్రియములు ప్లస్ ప్రపంచం, ఇదంతా కలిపి దాని కార్యములు. తలిచేవాడు లేకపోతే తలంపు ఉండదు. ఈ తలంపు కార్యంగా ఉన్నప్పుడు కదా పట్టయ్య ఏర్పడుతున్నాడు. పట్టయ్య అనేది కూడా తనకు తలంపే కదా. మిమ్మల్ని మీరు తలంపుగా చూస్తే మీరు సాక్షి అవుతారు. ఇది తలంపు అవుతుంది. ఇదే తలంపు అన్నప్పుడు, అంటే దేహమే తలంపు అన్నప్పుడు తర్వాతదంతా ఇంకా తలంపే కదా. కాబట్టి ఈ తలంపులకి మీరు ప్రాణం పోస్తే అదంతా నిజమే. అంతే, చూసారా? నెక్స్ట్ మాట వచ్చేస్తుంది అనమాట. ప్రాణం పోసారు కదా, తలంపుగా చూస్తే మీరు ప్రాణం అవుతారు, ఇది తలంపు అవుతుంది. దీనికి ప్రాణం పోస్తే ఇది నిజమవుతుంది, దీంతో పాటు ఉన్నదంతా నిజమే కూర్చుంటుంది. నిజమా అబద్ధమా? మీరు నిజమంటే నిజమే, అబద్ధం అంటే అబద్ధమే. మీ దగ్గరే ఉంది ఆ సాయిస్. మీరు నిజమనుకుంటే నిజమే, అబద్ధం అంటే అబద్ధమే. మీరు ప్రాణం పోస్తే నిజమే, మణికి ప్రాణం పోస్తే నిజమే.
అప్పుడు తలంపులు వేధిస్తాయి, తలంపులు నశించాలి, బోల్డ్ అంత కదా. మనీయే అబద్ధమైతే, మనీయే తలంపు అయితే మొత్తం కొలాప్స్ అయిపోతుందండి, అలాగే నాశనం అయిపోతుందండి. కుమారి ప్రపంచం నా తలంపే. అంతే. కానీ మిమ్మల్ని మినాయించుకుని ఉన్న వాటిని తలంపులుగా చూడడం వల్ల ప్రయోజనం ఉండదు. మీరు కూడా తలంపు కావాలి. అక్కడ గుర్తించారండి ఉన్నాయి తలంపులే, ఓకే, ఇదంతా తలంపే, ఈ కార్యం అంతా తలంపే. కానీ పట్టయ్య నిజమా అబద్ధమా? పట్టయ్య కూడా తలంపు అయితేనే మీరు సాక్షి, తాను సాక్షి. మీ వైపు నుంచి మీరు తలంపుని వదిలేసి మిగిలిన తలంపుని పట్టుకుంటున్నాను. అది కూడా తలంపుల్లో భాగంగా ఉండి చెప్పుకునే మాటే. నిజానికి తలంపుగానే ఉందండి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన మాటల్లో కూడా పట్టుకుంటున్నాము, మన్నిటిని వదిలేసి మూల తలంపుని పట్టుకుంటున్నాం అని చెప్పే సమయమునందుకు కూడా ఆ విషయాన్ని మీరు గుర్తించే కదా చెప్పారు, అంటే సాక్షిగా ఉంటే చెప్పారు. కానీ సాక్షిగా ఉండి చెప్తున్నప్పుడు కూడా సాక్షిని మరిచి తలంపుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్ళా అక్కడ తప్పు జరుగుతుంది. మాట చెప్పేటప్పుడే తప్పు జరిగిపోతుంది. అది జ్ఞప్తిగా ఉంటే ఆ మాట మాట్లాడలేరు ఇంకా. అంటే అంతే కదండి. అంతే అంతే, తెలిసిన దానికి అర్థం ఆగడం. ఆగితే తెలిసినట్లు లెక్క. ప్రాధాన్యత ఇస్తున్నారు మూల తలంపుకి. మూల తలంపుకి ప్రాధాన్యత ఇస్తున్నది ఎవరు? మీరే కదా. నేనే అని చెప్పుకోవాలి. నేనే కదా, నేను నా తలంపు. నా తలంపు ఎక్కడి నుంచి మొదలు? ఇక్కడి నుంచి మొదలు. నువ్వు అనేది కూడా దగ్గరికి రాకుండా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆత్మస్వరూపులుగా ఉన్నట్లు లెక్క. నువ్వు దగ్గరికి వచ్చేస్తే తలంపు వైపు వచ్చేసినట్లు లెక్క. చెప్పుకున్నాం అంతకుముందు. నువ్వు అని అనడానికి అవకాశం ఉందని వారిగా ఉండుట. అంటే మీరు ఆత్మస్వరూపమే, మీరు సాక్షి, మీరు స్వ అనుభవంగా ఉన్నట్టే. నేను అని అనేసారు అనుకుందాం, మీరు దేహం వైపు వచ్చేసినట్టే. నే ఈశ్వరుడు అండి, నువ్వు తలంపండి, పార్వతి అండి. నేనంటే తాను తన తలంపు కలిసి ఉందండి. ఉంటే తానుగానే ఉంటుంది, తన తలంపుగానే ఉంటుందండి. తన తలంపు ఉంటే ప్రపంచం ఉంటుందండి, తానుగా ఉంటే తానే ఉంటుందండి. అప్పుడు కూడా తలంపులు ఉంటాయి కానీ తనలో భాగంగా ఉంటుందండి. అభిన్నం అక్కడ విడిగా ఉండదు. అభిన్నం అంటే తనలో భాగంగా ఉంటుంది. అప్పుడు ఉంటాయి తలంపులు, లేకుండా ఉండవు, తనలో భాగంగా ఉంటాయి. మీ నాలుగును మీరే ఖర్చుకున్నారు, ఎవరితో చెప్పుకుంటారు? మీలో భాగంగా ఉన్నాయి. మీ ఇంద్రియములు ఉన్నాయి, మీలో భాగంగా ఉన్నాయి. మీ చెయ్య, ముక్కు, మొహం, కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి, మీలో భాగంగా ఉన్నాయి. మీ అన్నం జీర్ణం అవుతుంది, మీలో భాగంగా ఉంది. ఏది కాదంటారు? దేహం వరకు సరిపోయింది ఆ లెక్క. దేహానికి ఎడంగా వచ్చేస్తే, సాక్షిగా ఉండి చూస్తే సాక్షిలో భాగంగా ఉంటాయి మీ దేహంతో సహా సకలం. దేహం వరకు చూసుకుంటే దేహంలో ఉన్న కార్యసంగతం అంతా తనలో భాగంగా ఉంది, మీలో భాగమే కదా. మీ జీర్ణ వ్యవస్థ అంతా మీలో భాగంగానే ఉందా, బయట ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఆ మీ అనేదానికి అర్థం ఏమి? మీ అనేదానికి అర్థము దేహం అనుకుంటే దేహమే, సాక్షి అనుకుంటే సాక్షి. సాక్షి అనుకుంటే సకలము మీ లోపలికి వచ్చేస్తుంది. ఆ మీ అనేది దేహం వరకు చూసుకుంటే దేహం వరకు సరిపోతుంది కదా అర్థం. ఎవరు సాక్షి? మీరా? మళ్ళీ ఇంకోసారి ఆపేద్దాం. అయినా ఆపేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు, అయిపోయింది.